కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని అన్నారు. కరోనా సమయంలో కూడా వైసీపీ హయాంలో అభివృద్ధి ఆగలేదన్నారు. జగన్ నుంచి పనులను చోరీ చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. చంద్రబాబు 4 అబద్ధాలు ఆడితే లోకేష్ 40 అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. గూగుల్ వారే కనిపెట్టినట్లు తండ్రి కొడుకులు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కంపెనీలు అంటే చాలు సాగిలి పడిపోతాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నా, 99 పైసలకి ఎకరం ఇస్తారా ఎవడన్నా? 99 పైసలకి. ఎన్నికల ముందు ఏం చెప్పావు? 99 రూపాయలకి క్వార్టర్ బాటిల్ ఇస్తానని చెప్పావు. ఆ మామూలుగా 99 పైసలకి వాటర్ బాటిల్ రాదు, 99 పైసలకి ఎకరం. అలా అంటే టీసీఎస్కి ఇస్తారా, లేకపోతే ఇంకో కాగ్నిజెంట్కి ఇస్తారా, సేల్ డీడ్ చేసి ఇస్తారా? లేటెస్ట్గా లులు విశాఖపట్నంలో వందల వేల కోట్ల రూపాయలు చేసే భూమిని మీరు కారు చౌకగా అతనికి ఆ లులు సంస్థకి మాల్ పెట్టుకోవడానికి ఇచ్చేశారు. అదే లులు గ్రూప్కి మాల్స్ పెట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో 100 కోట్లు పెట్టి వాళ్ళు భూములు కొన్నారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 100 కోట్లు పెట్టి లులు గ్రూప్ వాళ్ళు వేరే రాష్ట్రాల్లో భూములు కొంటున్నారు అక్కడ పెట్టడానికి, మాల్స్ పెట్టడానికి. ఇక్కడ 1000 కోట్ల భూమి లులుకి ఇచ్చావు. ఏంటి రహస్యం అని అడుగుతున్నాం మేము. దీని వెనకాల ఏముందని అడుగుతున్నాం. అసలు లులుతో ఇంత ప్రేమలో ఎందుకు పడ్డాడు చంద్రబాబు నాయుడు మాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులన్నీ ఈయనే తెచ్చినట్టు, దానికోసం కార్పొరేట్ కంపెనీలన్నీ వరుస కట్టినట్టుగా, లైన్ కట్టినట్టుగా ప్రచారం చేస్తాడు. అదొక క్రెడిట్ చోరీ. ఇంకా పంపుడు స్టోరేజ్, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ జగన్ గారి హయాంలో నిర్మిస్తే తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి అసలు ఇవన్నీ వాళ్లే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినట్టు బిల్డప్. అంతకుముందు అసలు ఇక్కడ ఏమీ లేనట్టుగా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య భూసేకరణ కూడా చేయలే. అయినా సరే 19లో ఎన్నికల ముందు హడావుడిగా కొబ్బరికాయ కొట్టి అయిపోయింది అనిపించాడు, ఏదో నేనే ఓపెన్ చేశానని. కానీ భూసేకరణ అవ్వక సుప్రీంకోర్టు దాకా కార్యక్రమాలు, ఆ కేసులు ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. అది క్రెడిట్ చోరీ ఈయనే. ఇది కాకుండా కొప్పత్తి, ఓరకల్లు, కారిడార్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటితో పాటు కాకినాడ SCZ సెర్జ్ కూడా ఆయన అకౌంట్లో వేసుకుని అసలు ఆయన ఒక పెద్ద రైతు బాంధవుడిలాగా, ఆయనతో పాటు వాళ్ళ కూటమి భాగస్వాములు అసలు చాలా 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 గొప్ప వ్యక్తుల కింద గొప్ప నాయకత్వం ఇస్తున్నట్టుగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ మొత్తం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులన్నీ ఈయనే తెచ్చినట్టు, దానికోసం కార్పొరేట్ కంపెనీలన్నీ వరుస కట్టినట్టుగా, లైన్ కట్టినట్టుగా ప్రచారం చేస్తాడు. అదొక క్రెడిట్ చోరీ. ఇంకా పంపుడు స్టోరేజ్, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ జగన్ గారి హయాంలో నిర్మిస్తే తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి అసలు ఇవన్నీ వాళ్లే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినట్టు బిల్డప్. అంతకుముందు అసలు ఇక్కడ ఏమీ లేనట్టుగా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య భూసేకరణ కూడా చేయలే. అయినా సరే 19లో ఎన్నికల ముందు హడావుడిగా కొబ్బరికాయ కొట్టి అయిపోయింది అనిపించాడు, ఏదో నేనే ఓపెన్ చేశానని. కానీ భూసేకరణ అవ్వక సుప్రీంకోర్టు దాకా కార్యక్రమాలు, ఆ కేసులు ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. అది క్రెడిట్ చోరీ ఈయనే. ఇది కాకుండా కొప్పత్తి, ఓరకల్లు, కారిడార్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటితో పాటు కాకినాడ SCZ సెర్జ్ కూడా ఆయన అకౌంట్లో